వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత సింగ్. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి అయితే వీడియో ఎండ్ వరకు చూసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా నామినేషన్ అయితే చాలా బాగా జరిగాయి కదా. ఫుల్ రచ్చ, హౌస్ మొత్తం రచ్చ రచ్చ అంటే మామూలుగా జరగలేదు. సో ఎప్పుడు చూడని వాళ్ళలో కూడా ఫైర్ చూసేసాం. సో ఇది కదా మనకు కావాల్సింది. అంతకుముందే ఇది చూపించుంటే ఇంకా చాలా బాగుండేది. సో ఇంకా ఎట్లేదన్నా లాస్ట్ వరకు అయితే అందరూ అయితే చాలా బాగా అయితే నామినేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి. సో ఇంకా ఓటింగ్‌లోకి వచ్చేస్తే యాజ్ యూజువల్ కళ్యాణ్ గారైతే ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నారు. ఈరోజైతే కళ్యాణ్ అయితే చాలా అంటే చాలా బాగా డిఫెండ్ చేసుకున్నారు. నాకైతే మస్తు అనిపించింది. సో ఇంకా డిమాండ్ పవన్‌కి అసలు పాయింట్సే లేవు. ఎప్పుడో పాతవి తీసుకొచ్చి అయితే ఏదో కళ్యాణ్ మీద ఎంతో కొంత జెలసీ ఉన్నట్టయితే నాకు పర్సనల్‌గా అనిపించింది. సో ఇంకేదో పెట్టుకొని అయితే నామినేట్ అయితే చేశారు. అసలు పాయింట్సే లేవు. సో ఇంకా కళ్యాణ్ గారు అయితే నెంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ అయితే ఎప్పుడో అప్పుడు ఒక 2 వీక్స్ ఎప్పుడో నామినేషన్‌లోకి వచ్చారు. సో ఇంకా ఈ వీక్ అయితే నామినేషన్‌లోకి వచ్చారు. ఓటింగ్ అయితే సూపర్ ఓటింగ్ పడుతుంది. సెకండ్ పొజిషన్‌లో ఇమాన్యుయల్ గారే ఉన్నారు. సో నామినేషన్స్ కూడా చాలా బాగా చేశారు. భరణి గారు అండ్ రీతు గారిని అయితే మంచి రీజన్స్‌తో. సో ఇంకా థర్డ్ పొజిషన్‌లో అయితే భరణి గారు ఉన్నారు. భరణి గారికి అయితే కొంత తనుజ గారు ఓటింగ్ అయితే పడుతుంది. సో ఇంకా థర్డ్ పొజిషన్‌లో భరణి గారు అయితే ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా చేశారు. ఈరోజు అయితే భరణి గారిలో మంచి ఫైర్ అయితే చూపించారు. సో ఇంకా ఫోర్త్ వచ్చేసి డిమాండ్ పవన్ అయితే ఫోర్త్‌లో ఉన్నారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంజన గారు అయితే ఫిఫ్త్ పొజిషన్‌లో ఉన్నారు. లాస్ట్ అండ్ లిస్ట్‌లో అయితే దివ్య గారు ఉన్నారు. సో ఇంకా దివ్య గారికి అయితే కొంచెం భయమే పట్టుకుంది. తనే ఇంకా ఇదే లాస్ట్ వీక్ అన్నట్టు తన ఫేస్‌లో అయితే కనపడింది. సో ఇంకా ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది ఈ వారం అన్నది కూడా కామెంట్ చేయండి. సో ప్లీజ్ ఫ్రెండ్స్ నాకైతే సపోర్ట్ చేసి అయితే నా ఛానల్